హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఫ్యూచర్లో హౌస్లో ఈ భరణి గారికి ఆ అమ్మాయి తనూజతోనే తలకాయ నొప్పి అయితే ఖాయంగా కనిపిస్తుంది. మరి అవేంటి, అసలు ఇది దివ్య వచ్చాక ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చింది, ఆ శ్రీజ ఇంకెవరు కళ్యాణ్ మారారా మారలేదా, చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. బ్రీఫ్గా సుత్తి లేకుండా నేరుగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక్క లైక్ కొట్టేసేయండి. ప్రతి వీడియోలో అడిగేది జస్ట్ ఒక 20 సెకండ్స్ ఈ ఒక్క కంటెంటే. ఒక లైక్ కొట్టండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్టుగా ప్రతి వీడియోకి హైప్ ఇవ్వండి. జర్నలిస్ట్ సతీష్లో వేగంగా 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే దాటుతారు. సో అట్లాగే మీ ఒపీనియన్ ఏంటి మెసేజ్ పెట్టండి. కేవలం ఒక 20-30 సెకండ్స్ ఈ ఒక్క టాపిక్ రెగ్యులర్గా ఉంటుంది. మిగతా అంతా కూడా కొత్త కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా చెబుతా, సోది లేకుండా సూటుగా మ్యాటర్లోకి వెళ్ళిపోయి చెబుతా. సరే, ఎమ్మెల్యేలు ప్రియాకు అడుగుతాడు, ప్రియా నీ లవ్ స్టోరీ సీక్రెట్ చెప్పా అని అడిగితే, నాకు లవ్ ఎక్కడుంది చెప్పడానికి అని ప్రియా అంటే, అదేంటి ప్రియా లవ్ లేకుండా ఎన్నాళ్ళు ఎలా ఉన్నావు, లేడీస్ కాలేజీని ఏంటి, నిన్నెవరూ లైన్ వేయలేదా, లవ్ చేయలేదా అని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి కూడా చెబుతూ ఉంది ప్రియా, అవును లేడీస్ కాలేజ్ అని ఎవరు లైన్ వేయలేదని చెబుతూ ఉంది. ఏమీ లేదు అంటుంది, కానీ అయితే ఆవిడ పర్సనల్ లైఫ్లో ఏమీ లేదంటే. అట్టగా హౌస్లోకి వచ్చేటప్పుడు కూడా మనం మాట్లాడినట్టుగా ఆ డీమాన్ ట్రాక్ కోసం తెగ ట్రై చేస్తే ఆవిడ కరాఖండిగా చెప్పింది కదా. స్టార్టింగ్ మీరు గుర్తు చేసుకుంటే ఎప్పుడు ట్రై చేసాడు ప్రియా కోసం అనుకోకుండా చాలామంది మర్చిపోయి ఉంటారు. ఫస్ట్ వీక్లోనే రీతుతో పులిహోర కలపక ముందే ఆయన వచ్చి అంటే ఈవిడ కిచెన్ దగ్గర హర్ట్ అయ్యింది. ఈ బ్రదరు సిస్టర్ బాండ్ అయితే ఓకే, కానీ ఫ్రెండ్షిప్ తర్వాత ఇంకా క్లోజ్ ఫ్రెండ్షిప్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్షిప్, ఈ తొక్కలో పంచాయతీ ఇలా వద్దని చెప్పింది. నేను కూడా అప్రిషియేట్ చేస్తే మంచిదేలే అమ్మ, గేమ్ మీద ఫోకస్ ఉంది కదా. ఇప్పటికీ గేమ్ మీద ఫోకస్ ఉంది. ఆవిడ మాట్లాడే విధానం హట్టింగ్ అనిపించవచ్చు, కానీ హౌస్ మేట్స్కి ఆడియన్స్కి ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఈవిడికి లవ్ లేదు, రియల్ లైఫ్లో లేదు, హౌస్లో లేదు అంటుంది, కానీ తనూజ్ అక్క కోసం మాత్రం ఒక ట్రాక్ సెట్ చేసే విషయంలో పూర్తిగా 100% ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఆఖరికి ఏమది ఆ కళ్యాణ్ ఓకేనా, తనుజ్ ఏం పేరు కళ్యాణ్ ఓకేనా, అంతా ఓకేనా, బాగానే ఉంది కదా, నీకు ఓకే కదా, హ్యాపీ కదా, సాటిస్ఫాక్షన్ కదా. ఈవిడ సాటిస్ఫాక్షన్ అంటే నాకు అర్థం కాలే. అంటే ఆ తనుజ్ ఆ కాట పోవాలి అని, లేకపోతే ఏంటో ఈ ఆనందం మరి ఈవిడ లైఫ్లో లేదు కదా అని చెబుతుంది ఆవిడ. మరి సో మనకు లేనిది వాళ్ళకైనా ఉండిన ఆనందమో ఏమో మరి. అట్లాగే బిగ్ బాస్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు, చాలా బాగుంది. ఈ అప్డేట్ చెప్పాక మీరు కూడా మంచి నిర్ణయం ఇస్తారు అనిపిస్తుంది. ఖచ్చితంగా మా మెసేజ్ అయితే పెట్టండి. ఏమంటే ఈ మైక్స్ వేసుకొని వస్తున్నారు కదా, వాటికి బ్యాడ్జెస్ ఎలాంటివి పెట్టొద్దని బిగ్ బాస్ అయితే ఒక లెటర్ కూడా పంపించారు, వార్నింగ్ లెటర్. ఎందుకు ఈ మాట, ఎందుకు మంచి డెసిషన్ అది. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. టైగరు, లైను, లవ్, హార్ట్, ఫ్లవరు ఇలా రకరకాల సింబల్స్ తెచ్చేసి మెయిన్ ఈ టైగర్కి లైన్స్కి డిమాండ్ ఎక్కువైపోతుంది. సో ఆ బ్యాడ్జీలన్నీ ఒక 10-15 కొనుక్కొచ్చేసి గంపగొత్తుగా ఎత్తుకెళ్ళిపోయి ఆడియన్స్ నుంచి చూస్తే అది వేరే ఒక లెక్క. ముందే మరోసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసమో, ఒక యాటిట్యూడ్ కోసమో, ఒక స్వాగ్ కోసమో, ఒక బిల్డప్ కోసమో ఏమో కానీ మైండ్ గేమ్లో భాగంగానో కానీ నాకు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను చెప్పేదానికి కానీ అవి ఎక్కువైపోయినాయి. సో ఆ మైక్ బెల్ట్కి ఇవి పెట్టేసుకుంటా ఉన్నారు కనుక వాటిని పూర్తిగా ఈ సీజన్లో కత్తిరి పెట్టేసాడు బిగ్ బాస్. చాలా మంచి పని చేశాడు. అవును మంచి పని చేశాడు అనిపిస్తే మీరు కూడా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే సంజన, ఆమె కోసం నన్ను గంటకు పైగా లాక్ చేసాడు ఈ అబ్బాయి ఎవరు కళ్యాణ్ అని చెప్పేసి బతిమలాడుతున్నాడు. అమ్మో కళ్యాణ్ అని చెప్పేసి చెబుతూ ఉంది. ఎందుకంటే ఆ ప్రియ కూడా కాసేపు ఆగితే ఏడుస్తాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే మీకు కాలు పట్టుకుంటాడు, ఆ కాళ్ళ దగ్గర పడి ఉండిపోయాడు లెక్క చెబుతూ ఉన్నారు వీళ్ళందరూ. ఆ కాఫీ పౌడర్ కోసం అతను ఆవిడ దగ్గరే ఉండిపోయాడు కదా, ఆయన వెళ్ళలేదు కదా, నన్ను కూడా వెళ్ళనివ్వలే, నేను ఏదో ఒకటి ఎక్కడో ఒకటి హడావిడి చేసే కంటెస్టెంట్ కదా, నన్ను కూడా లాక్ చేసి ఆవిడ బాధపడిపోతుంది. ఈయన కూడా అంత తాపత్రయ పడిపోయాడు కాఫీ పొడి కోసం. అందుకే ఎమ్మెల్యేలు కూడా సెటైర్ వేసాడు కదా, అక్కడ పోయింది కాఫీ పొడి కాదు 2 ప్రాణాలు. ఆ కళ్యాణ్ డీమన్ 2 ప్రాణాలు పోయి ఆ డబ్బాలో 2 ప్రాణాలు ఉండిపోయి ఇప్పుడు ఆ కాఫీ పొడి దొరకకపోతే ప్రాణాలు తోడేస్తుంది అని లెక్క. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ కాఫీ పొడి కోసం అటు భరణి అడిగాడు తనూజ తరఫున, అట్లాగే ఇంకెవరు ఎమ్మెన్యేలు, 2 కళ్యాణ్లు అందరూ అడుగుతున్నారు తప్ప ఆవిడ మాత్రం అక్కడికి వెళ్ళి ఇలా చేతులు వెనక్కి పెట్టుకుని ఉంటాం తప్ప అడగలే ఆ సంజనాని. సో ఆవిడ ఆ విషయంలో కూడా అంటుంది, ఎంతమంది వచ్చి అడుగుతున్నారు కానీ ఈవిడెందుకు నన్ను అడగలేదని లెక్క. ఆవిడ అందుకోసం ఇంకా సరే ఈవిడ స్టైల్లోనే మనం కూడా వెళ్దామని ముళ్ళతోనే తీయాలని మాదిరిగా సో కొత్త గేమ్ మొదలుపెట్టారు. బాగుంది. ఇప్పుడు ఇంతవరకు ఏంటి, సంజన అందరికి కాఫీ పొట్లు లేపేసి, ఆయన సుమన్ శెట్టి సిగరెట్లు లేపేసి అందరిని ఆడుకుంటే, ఇప్పుడు ఆవిడ ఏమో లిప్స్టిక్ ఇంకేవో బ్యూటీ టిప్స్కి సంబంధించి బ్యూటీ మేకప్కి సంబంధించిన అని కూడా లేపేసి దాచేశారు కనుక ఇప్పుడు ఆవిడ ఎలా బతిమలు ఆడుతుందో, లేకపోతే వేరే వాళ్ళు అప్పు తెచ్చుకొని వాడుకుంటుందో చూద్దాం. వేరే అమ్మాయిలు కూడా కోఆపరేట్ చేయరు. అమ్మయ్య మీకు ఇప్పటికి తెలిసి వచ్చింది కదండి, ఆ గుడ్డుతో మొదలుపెట్టి అంతా లేపేస్తున్నారు, దాచేస్తున్నారు, మాతో ఆడుకుంటున్నారు, మేము కూడా ఇవ్వం కోఆపరేట్ చేయమంటారేమో వాళ్ళు కూడా, లిప్స్టిక్ కావచ్చు ఇంకేమైనా.
ఇక నెక్స్ట్ వన్ మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, మనం ఒకటి అనుకుంటే బిగ్ బాస్ ఇంకొకరిని పంపించాడు, ఆయన గేము ఆయన ప్లాన్ కావచ్చు కదా, ఆడొచ్చు కదా, అందుకే ఓటింగ్ పైన ఆధారపడి పంపిస్తారని అనుకోవడానికి లేదంటే మరి అంతే కదా, వీళ్ళే ఆట వీళ్ళు అనుకున్నట్టుగా ఆడదాం, మనకు కంఫర్ట్గా ఉండాలి, అంత టఫ్ ఫైట్ ఉండకూడదు, ఈజీ కంటెస్టెంట్స్ అయితే చాలా ఈజీగా గేమ్ అయిపోద్ది లెక్క అనుకుంటే బిగ్ బాస్ ఎందుకు ఊరుకుంటాడు, ఆయనకు కావాల్సింది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, ఫటాఫట్ మన్న వాళ్ళు, పైగా వీళ్ళు ఏదైతే వద్దంటారో అదే ఇవ్వాలనుకుంటాడు బిగ్ బాస్ కనుక. సో దివ్యాని వద్దనుకుంటే దివ్యానే పంపించాడు. మరి ఓట్లు కూడా చూపిస్తే బాగుంటుంది, ఆమెకి ఎవరు వేశారు, ఎంతమంది వేశారు రివీల్ చేస్తే బాగుంటుంది అనిపించిన ఒక మెసేజ్ అయితే పెట్టండి, ఓకేనా, కామెంట్ అయితే చేయండి. నేనైతే కోరుకుంటాను చూపిస్తే బాగుంటుంది, దివ్య నీకు ఇగో వీళ్ళు వేశారంటే అప్పుడు మజా వస్తుంది. ఇంకా ఓహో వీళ్ళిద్దరే వేశారా, ఇంతమంది వేయలేదా, సర్లే ఆడుకుంటారండి మీతో కమాన్ కబడ్డీ అనేలకు ఉంటుందని. అయితే దివ్య కూడా చాలా 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 స్మార్ట్ ప్లేయరే, పక్కగా అందరిని అంచనా వేసేసే పని ఇప్పటికే ఆరంభించేసింది. చూస్తా ఒక్కొక్కరి గురించి ఇండివిజువల్గా తెలుసుకుంటా క్రాక్ చేస్తాను కాన్ఫిడెన్స్తోనే ఉంది. పైగా ఇంకొక మాట ఏమనిందంటే, నాకు ఇక్కడ ఎవ్వరు ఫ్రెండ్స్ అక్కర్లేదు, బయట చాలామంది ఉన్నారు, ఇక్కడ ఏ పని మీద వచ్చానో అదే పని చూసుకుంటా అని చెబుతూ ఉంది. సో మీకు ఇప్పుడు కనిపించవచ్చు ఏమంటే అందరితో ఒకే లైన్ మెయింటైన్ చేస్తా, ఓన్లీ గేమ్, ఇక నో ఎమోషన్స్ అని చాలా క్లారిటీతో ఉంది. అయితే ఇప్పుడు స్టేట్మెంట్ స్టార్టింగ్లో అందరూ ఎట్లాగే ఇస్తారు సార్, తర్వాత మనం చూస్తాం కదా, వచ్చినప్పుడు అబ్బాయి నేను కప్పే గెలుస్తా, టైటిలే గెలుస్తా, ఆ ట్రోఫీ ఎత్తడానికే వచ్చా అంటారు, తర్వాత చూస్తే మనం కూడా చూస్తాం అని అనిపించవచ్చు, కరెక్టే. మరి చూద్దాం, ఈ అమ్మాయి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది, అవి ఏం లేదు, ఓన్లీ ఫోకస్ గేమ్ అనే ఆ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం, 4 రోజులు పోతే తెలుస్తుంది కదా ఎంత సీరియస్గా తీసుకుందే గేమ్ అనేది. అయితే ఇంకొక మాట ఇక్కడ శ్రీజ చెప్పిన తర్వాత ఎమ్మెన్యేలతో మాట్లాడేటప్పుడు ఒక టాపిక్ వచ్చినప్పుడు నిజమే ఆవిడ ఫోకస్ ఉంటుందేమో నాకు జస్ట్ అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, ఎమ్మెన్యేలు అంటారు నేను అనూషారత్నం వస్తుంది అనుకుంటే, అప్పుడు ఈ అమ్మాయి అంటుంది ఈ దివ్య గురించి చెప్పేటప్పుడు శ్రీజ, ఈ అమ్మాయి వస్తుంది వచ్చినా అక్కడ మాకు అగ్ని పరీక్షలు కూడా అంతే, ఒకరిద్దరితో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్, అంతే పెద్దగా మాట్లాడేది కదా, వచ్చామా తన పని చూసుకొని వెళ్ళిపోయినట్టు ఉండేది, సో అన్నట్టు చెబుతుంది. సో అదే యాటిట్యూడ్ ఎక్కడ ఉంటే ఇలాంటి హౌస్లో అదే కావాలి. ఇప్పుడు బిందు మాధవ్ చూడండి, ఆ సీజన్లో డే అంతా ఆడడం పాడడం అన్నీ చేయడం, కరెక్ట్ రాత్రి వేసరికి అందరూ అక్కడ గ్రూప్ డిస్కషన్లో బ్యాక్ బెంచింగ్లు పెట్టుకుని నా పని అయిపోయింది నేను పడుకోవడం, చక్కగా వేసి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేసుకోవడం అట్లా ఉండేది. మరి ఈ అమ్మాయి కూడా ఇప్పుడు శ్రీజ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ ఏం చూసిందో చెప్పిన దాన్ని బట్టి, మరి ఇక్కడ ఈ దివ్య చెబుతున్న దాన్ని బట్టి ఇక్కడ ఫ్రెండ్స్ బాండ్స్ ఎమోషన్స్ లేకుండా ఫోకస్ అంతా గేమ్ మీద ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. మాస్క్ మీద ఆవిడకి చెబుతున్నాడు, ఇంట్లో ఉండాలంటే ఆకలిని జయించాలంటే ఏందో, ఆయన పూర్తిగా పస్తులు పెట్టేసినట్టుగా చెబుతున్నాడు. ఆయన ఏముంది ఆ టాస్కులు పెట్టి ఆ ఫుడ్ ఏ ఫుడ్ ఫ్రూట్స్ గిట్స్ దండిగా పెడతా ఉన్నారు కదా, కడుపు మాడి చేయట్లేదు కదా. అలాగే నెక్స్ట్ వన్ భరణి గారికి అయితే నిజంగా నాకేమనిపించిందంటే, మెయిన్ ఒక 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇతనికి సంబంధించి. ఇమ్మాన్యుయల్ రాముతో ఒక మాట అంటాడు, నామినేషన్ల నుంచి తప్పించేలాంటిది ఏదైనా ఉంటే నేను రాము మీద ఫోకస్ పెడతా అని చెప్పేసి. అట్టగా ఆయన కూడా బాగా లో అయిపోతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నాడు కదా, ఎందుకంటే భయపడుతూ ఉన్నాడు. మెయిన్ ఏంటో అన్న ఈ వారం అంతా నాకు బ్యాడే నడుస్తున్నట్టుంది, రోజుకు గొడవ అయిపోతుంది. మొన్నేమో చూస్తే ఆ టాస్క్ పరంగా నేను అటు ఆడాలి తెలియక నా వల్ల రీతు చౌదరి ఆ పిల్లవరు తనుజ గొడవ అయిపోయింది, పైగా నేను బ్లేమ్ అయిపోయినా, నా అంతటి నేను సెల్ఫ్ నామినేషన్ అయ్యే పరిస్థితి అయిపోయింది, మీ టీం అందరి కోసం ఆడలేకపోయినా అదొక మాటగా వేయాల్సి వచ్చింది, నా వల్ల గొడవ అయింది. ఆ రోజు నా మీద ఈ రీతు కావచ్చు ఆ తనుజ కావచ్చు అరిచారు, పైగా ఇప్పుడేంటి మళ్ళీ తనుజ సంజన వర్సెస్ ఈ రాము కదా గొడవ, మళ్ళీ ఇక్కడ కూడా అయిపోయింది. ఈ వీక్ అంతా నాకు బ్యాడ్ టైం నడుస్తుంది లేక అల్లాడిపోయి భయపడిపోతే ఏడుస్తూ ఉన్నాడు. ఆయన లో అయిపోతే భరణ ఆయనకి ఏం కాదులేరా మేసం తిప్పరా అంటే ఆయన ఇలా తిప్పాడు మేసం కూడా, అంటే కొద్దిగా ధైర్యం చెబుతూ ఉన్నాడు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు ఆయన. వాస్తవానికి రాముకు తెలియదు కదా బయట ఏం జరుగుతుంది. ఈ వారం సూపర్ స్టార్, ఈ వారం బిగ్ బాస్ చరిత్రలో ఒక రికార్డ్ క్రియేట్ చేసి ఓటింగ్ 60% దాటి పడుతుందంటే వాళ్ళకి అర్థం కావట్లే, ఇతడైతే వీక్ గల ఈ వారం దెబ్బ మీద దెబ్బ గల ఈ గొడవలు కన్ఫ్యూజ్ వల్ల అవుట్ అయిపోతాడేమో అని అల్లాడిపోతా ఉన్నాడు. అలాగే అక్కడ భరణ ఇంకో మాట కూడా చెబుతూ ఉన్నాడు, ఈ నామినేషన్ లాంటిది ఏమైనా వస్తే తప్పించేలాగా చేస్తారని ఎమ్మెన్యేలతో రాముతో అంటున్నాడు. అంటే ఇప్పుడు రెడ్ టీమ్కి బ్లూ టీమ్కి బ్లాక్ టీమ్కి ఇట్లా టాస్క్లు ఆడించే అవకాశం ఇప్పుడు ఫ్లోరాకి వచ్చింది చూసారు, అట్లా ఏదైనా ఇస్తే ఇతనికి తప్పిస్తాను అని. ఎందుకంటే రెడ్ టీంలో రాము భరణి డీమన్ కళ్యాణ్ హరీష్ అందరూ మేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, సో ఇతడు వాళ్ళతో పోలిస్తే కొద్దిగా వీక్ కనుక భరణి స్ట్రాంగ్ కనుక నేను ఏదైనా అక్కడ వస్తే నీకు అవకాశం వచ్చేలాగా నిన్ను స్వాప్ చేసేది ఎట్లాంటిది ఏదైనా చేస్తానని. సో మొత్తాన్ని అతను కాపాడాలి అని వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారు ఎమ్మెన్యేలే అండ్ భరణి ఈ వారం. బట్ వాళ్ళకి అవకాశం ఇవ్వట్ల, ఆడియన్సే అరవేర భయంకరమైన సపోర్ట్ ఇచ్చేసి కాపాడేసి హౌస్లో భద్రంగా రామని అయితే ఉంచబోతా ఉన్నారు. అయితే ఇక భరణితో ఈ అమ్మాయి పేరు తనూజతో భరణికి ఎన్ని పంచాయతీలు అంటే ఒకే రోజులో ఒక 24 hours లైవ్లో ఎపిసోడ్లో 3 పంచాయతీలు, అన్ని గొడవలు రచ్చరంబోలో చేస్తుంది తనూజ.
ఒకటి ఏంటి, ఎమ్మాన్యుయల్తో గొడవ. నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నువ్వు నీ దగ్గరికి రావట్లేదు, మీ అమ్మ దగ్గరే ఉండిపోతాను, నాకు టైం స్పెండ్ చేయట్లే, నేను ఏడ్చినా పట్టించుకోవట్లేదు అని చీదేసి ఏడ్చేస్తే మళ్ళీ వచ్చి ఆయన పిలిపించి తనుజ్ అని ఎమ్మాన్యుయల్ కూర్చోబెట్టి, అరే మీరు ఒకరి గురించి ఒకరు అనుకోకండి, తనూజకి మీరంటే ఇష్టం, ఎమ్మాన్యుయల్ అంటే ఇష్టం, రాము అంటే ఇష్టం, సుమన్ అంటే ఇష్టం అని చెప్పి ఒక పంచాయతీ సెటిల్ చేశాడు. కూతురు పాపం బాధపడుతుంది, ఏడుస్తుందని లెక్క మీరు కొట్టుకోకండి రా, ఎప్పుడు అలుగుతాం ఎప్పుడు ఏడుస్తామంటే మన అనుకున్నప్పుడు ఫీలింగ్ వచ్చేటప్పుడు కదా, సో ఎమ్మాన్యుయల్ నువ్వన్నా నేనన్నా తనుజకి ఇష్టం అని లెక్క అంతా చెప్పి ఒక పంచాయతీ తీర్చాడు, అయిపోయి. రెండో పంచాయతీ రాము టీతో పెద్ద గొడవ, ఆ పంచాయతీ మళ్ళీ అక్కడ కూడా ఈయన షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. క్లియర్ చేసుకోండి, ఎందుకు ఆ గొడవ, మీ అందరితో మంచి కదా అని రాము కూడా అక్కడే చెప్పాడు. సో ఆ రెండు పంచాయతీలు ఎంత పెద్ద గొడవ అయ్యిందో చూసాం. ఇక నైటు దీంట్లో మళ్ళీ ఏంటంటే వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నలుగురు ఆ డీమాన్ పవన్తో అసలు ఎంత లొల్లి చేసిందంటే, అసలు ఇది ఎందుకు ఈ ఎపిసోడ్లో లేపేశారో, అట్టగా ఎందుకు ప్రోమోలో లేపేశారో నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా వేయాల్సింది అది. కానీ ఎంతంటే డీమన్ పవన్ జస్ట్ అందరూ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కదండి నలుగురు, అక్కడ కూర్చునేటప్పుడు ఆ అమ్మాయి డీమన్ పవన్ అనుకుంటే ఆ అమ్మాయి వచ్చే కెప్టెన్ బ్యాట్స్ దగ్గర ఇలా సరదాగా చెయ్యేసింది. ఇతను కూడా చాలా సరదాగా చాలా క్యాజువల్గా అన్నాడు, అమ్మో చెయ్యి తీసే టచ్ అయింది, రీతు చూస్తే ఫీల్ అవుద్దని చాలా క్యాజువల్గా జోవియల్గా. అంటే దాన్ని ఎంత సీన్ చేసిందంటే, ఎంత ఇరిటేట్ అయిపోయిందంటే, అవసరం లేదు చెయ్యి వేసి జస్ట్ టచ్ అయినందుకు రీతి ఫీల్ అవుతుందంటే నువ్వు చాలా ఓవర్ చేసావు, నాకు కోపం వచ్చేసింది, నిజంగా కోపం వచ్చేసింది డీమాన్, నీ మీద ఇంప్రెషన్ మొత్తం పోయింది, నీ మీద వద్దు, నీ మీద ఒట్టు వేసే పరిస్థితి తెచ్చుకోకని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి హైపర్ అయిపోయి పెద్ద గడిచేసి అందరూ అవాక్ అయిపోయారు, హౌస్మేట్స్ అందరూ. అదేంటి వాళ్ళు వచ్చారు, ఇన్పుట్స్ ఇచ్చారు, వాళ్ళు ఎవరైనా చెప్పారు, ఏంటి అంతా మాట్లాడుకుని ఎంత సరదాగా ఉంటే ఎంత సీన్ క్రియేట్ చేసింది. సడన్గా ఆ సీన్ అంతకుముందు డీమాన్ చేతి మీద ఈ అమ్మాయి చేయి వేసేటప్పుడు అతను ఎంత సరదాగా తీసుకొని అలా చేయి తీసి పక్కన పెట్టాడు. ఆ సీన్ చూడకుండా డైరెక్ట్గా ఈ అమ్మాయి తిడుతున్నవి, ఎంత హైపర్ అయిపోయి ఎంత టెంపర్ అయిపోతున్నవి, ఈ అగ్రెషన్ అంతా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. ఏంటి పాపం డీమాన్ అంత పెద్ద తప్పు చేస్తాడా, అంత సీరియస్గా తీసుకుంటుందని లెక్క. వద్దు నా దగ్గరికి రావద్దు, నీ మొహం చూపించద్దు, నేను మాట్లాడను, ఎవరితో మాట్లాడను, సో టచ్ కాదు కదా, నీ వైపు కూడా చూడండి, నేను ఇంకా నిన్ను కాదు ఎవరిని టచ్ చేయను, నన్ను నేను హట్ చేసుకునే వరకు తీసుకెళ్ళకు, నన్ను నేను ఇబ్బంది పెట్టుకుని నీతో మాట్లాడలేను అని చూసి బాబాయ్ అతను వచ్చి వెంటనే అది కాదు తను బతిమలాడుతూ ఉన్నాడు. చెప్పే ప్రయత్నం చేస్తే వినిపించుకోదే. బ్రదర్ అంటే వద్దంటారు, వీళ్ళ వేషాలు మామూలుగా లేవు, ముట్టుకుంటే ఇంకోటి ఫీల్ అవుతారు, తమ్ముడంటే వద్దంటారు, అన్నంటే ఫీల్ అవుతారు. అబ్బో నేను హైపర్ అవును, హైపర్ అయితే మామూలుగా ఉండదంటే నిజంగా మామూలుగా ఉండదనే విషయం చూసాం. కానీ దేనికి హైపర్ అవ్వాలి దేనికి అవ్వకూడదో తెలియకపోతే ఎట్లా. ఆయన కోసం రాము రాధడి విషయంలో టీ కోసం అంత లొల్లు చేసి అంత గట్టిగా హైపర్ అయిపోయింది. సంచన మీద అవుదాం అనుకుంటే ఆవిడ అయిపోవడంతో సైలెంట్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కోపం అంతా కాఫీ పౌడర్ లేదని కలిపి రాము మీద చూపింది. ఇక్కడ నేను సరదాగా మాటకి అంత సీన్ క్రియేట్ చేసింది. నేను మాట్లాడడం ముఖం చూడంటే ఆయన బతినాడు విసిగెత్తి వేస్తారులే బాగా ఇష్టం ఇంకేదైనా చేసుకొని లేక వచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత రీతు వచ్చి మళ్ళీ షార్ట్ అవుట్ చేసి మెయిన్ భరణి వచ్చి అది కాదు ఎందుకు డీమాన్ అంత మాట అనుకో, మాట్లాడినా మొహం చూడను అనుకో, ఎందుకంటే ఇవిడ అన్ని మాటలు విశ్లేషణ తర్వాత ఎవరికైనా ఫీల్ అవుతారు కదా, ఓ నాయన సిల్లీ విషయాన్ని ఎంత సీరియస్గా చేయడం ఎలా అనే దగ్గర ఇప్పుడు పిహెచ్డీ చేసినట్టుంది అనిపిస్తుంది ఆ సీన్ చూస్తే. భరణి ముచ్చటగా మూడో పంచాయతీ అమ్మ ఇంక చాలు ఆపు బాగోదలగా అని ఆమెకు చెప్పి డీమాన్కి చెప్పి ఇద్దరిని కూల్ చేసి ఆ రీతు చౌదరి కూడా వచ్చి ప్రియా వచ్చి అందరూ కూడా అసలు నువ్వే ఎక్కువగా అందరి మీద అరుస్తూ ఉంటావు అలుగుతూ ఉంటావు. నా అమ్మాయి చెప్పినట్టుగా సంజన చెప్పినట్టుగా అలక దేవత అలిగే దేవత ఇవిడు అంతే, అలకనందులాగా అలక. ఆ సీజన్లో ఏదో ఒకరు వచ్చేవారు కదా, నేను అప్పుడు కూడా చెప్పా అలకరాజా అలకరా అని ఏదో సినిమా టైటిల్స్ పెడితే బాగుంటుంది లేక అలాగా అయిందానికి కాందాని కాలకు హైపర్ అయిపోవడం. సో ఆయన అయితే షార్ట్ అవుట్ చేశారు. నాకేమనిపించిందంటే ఈ భరణికి ముందు ఇలాగ అయిందానికి కాందానికి పంచాయతీలు, ఈ బాండింగ్లు, ఈ రిలేషన్లో నాకుతో నాన్న అంటుంది, కూతురు అంటుంది, అలాగే మన్యలకు ఫ్రెండ్ అంటుంది, ఇవన్నీ ఎక్కువైపోతే ఆయనకి తలపోటు, లేనిపోయిన పంచాయతీలు, లేనిపోయిన గొడవ, ఆ బాండింగ్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు ఈవిడితో షార్ట్ అవుట్ చేయడానికి డీమాన్తో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి రేపు పొద్దున్న ఆటోమేటిక్గా ఆటలో అడ్డం వస్తుంది, అది మొహమటం వస్తుంది. ఏంటి సార్ మీ అమ్మాయి అయితే మీరు ఇట్లా మాట్లాడి చేస్తారా, సపోర్ట్ చేస్తారా, అంతలా అరిస్తే మీరు గట్టిగా అడిగారా, ఒక స్టాండ్ తీసుకురా, తప్పు ఎవరిదే తప్పు అని చెప్పాలి కదా, ఆవిడ ఏం చేసినా ఎలా అరిచినా ఎలా తిట్టినా. ఇప్పుడు ఈవిడ ఎట్లా అడిగిందో ఎమ్మెల్యేలకి మీ మమ్మీ అయితే నీకేమీ ఆవిడ అరిచింది కనపడదా వినపడదా అన్నట్టుగా. సో రేపు పొద్దున్న ఇతను కూడా అడిగే పరిస్థితి వస్తుంది. ప్రతిదానికి ఈయన ఒక ఇంటి పెద్దలాగా కుల పెద్దలాగా పంచాయతీ పెద్దలాగా వెళ్ళి తీర్చాల్సి వస్తుంది. తలపోటు అయితే తప్పదు అని అర్థమవుతూ ఉంది. ఇక నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే దమ్ము సిరీస్ ఎమ్మెల్యేలతో వాళ్ళు స్ట్రాంగు వీళ్ళు వీక్ అని వాళ్ళు వచ్చి చెబుతారు, మనం వాటిని గురించి పట్టించుకోకూడదు, వీక్ అయిపోకూడదు అంట. ఏంది వీక్ అయిపోయింది, ఇప్పుడు బయట నుంచి వచ్చినాడు కదా దివ్య అట్టగే అనుషారత్నం చెప్పారు కదా, పట్టించుకోకూడదు అంట.
సో అలాగే ఎమ్మెల్యేలు ఏమంటారంటే ఈమె దివ్య ఒక 4 వారాలున్న మనతో కలవలేదు, వైల్డ్ కార్డులు వచ్చాక వాళ్ళంతా ఒకటైపోతారు, మనమంతా ఒకటైపోతామని చెబుతూ ఉంటే ఇక్కడ అంటాడు ఆయన అనుశ్రాత్నం వస్తుందేమో అనుకున్నానంటే శ్రీజ తనకు అంత సీన్ లేదు, ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా బుల్లెట్ పాయింట్లు దించేసింది కదా, శ్రీజకి ఇలా తీసి పడేసింది కదా, దివ్య కంటే స్ట్రాంగ్గా ఇచ్చి పడేసింది కదా. అసలు ఇక అర్థమవుతుందా నువ్వు వచ్చింది ఏంటి, ఆడుతున్నది ఏంటి, ఒక నెక్స్ట్ లెవెల్ బిహేవియర్ నీది ఉంటుంది, నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ మీద పుండు మీద గుచ్చినట్టుగా చేస్తావు అని చెప్పిన తర్వాత ఇంకెలా ఉంటుంది, తనకు అంత సీన్ లేదని తీసి పడేస్తూ ఉంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు వీక్ స్ట్రాంగ్ అంటే తీసుకోవద్దంటే నాకేమనిపించిందంటే అసలే ముదురు కనుక ఎందుకు తీసుకోదు, అంత కరాఖండిగా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్పినప్పుడు తీసుకుంటుంది. కాకపోతే వెంటనే మారిపోతే మళ్ళీ ఆడియన్స్ అబ్బా ఆ అమ్మాయి చెప్పగానే మారిపోయింది చూసారా అనుకుంటారని నేను మారలేదు, నేను అలాగే ఉన్నాను, ఆ ఇన్పుట్స్ నా మీద ఎలాంటి ఇంప్రెషను కలిగించలేదు అని అలా 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 నెమ్మదిగా మారుతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే పిల్ల తెలివైన అమ్మాయి వెంటనే మారిపోయి చూసారా ప్లేట్ ఫిరాయించింది అంటారు కదా, చూసారా నాగార్జున గారు వీళ్ళ డబుల్ యాక్షన్ అంటారేమో, మీమ్స్ ట్రోల్స్ వేసుకుంటారేమో అని లెక్క కనిపించింది. సరే ఇక ఒకవేళ తీసుకోకపోతే ఆవిడ కర్మ అనుకోవడమే, వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పటికే నువ్వు మారపోతే వేస్ట్. ఇప్పుడు దివ్య చూడండి నెంబర్స్ టాస్క్లో కూడా చెబుతుంది కదా, ఆ టాస్క్ ఏంటి, కెప్టెన్ ఎవరయ్యారు, ఎట్లా అయ్యారు, టాస్క్లో హైలైట్స్ ఏంటి అన్నీ ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ అప్డేట్స్ అన్నీ ఫస్టే షేర్ చేసి ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. అట్లాగే నాగా మొహమాట వస్తుందంట, అలాంటిది అతడు ఈమెని ఎవరిని కళ్యాణ్ని నీకంటే నేను ఎక్కువ ఆడుతున్నాను కాబట్టి అసలు వాడు నాకు చెప్పడం ఇతను ఇంకా అర్థం చేసుకోవట్లే. ఆ ప్రియా కూడా అంటుంది షాకీబ్ వీళ్ళందరూ రీతు అందరూ అంటున్నారు ఆ షాకీబ్ వస్తాడేమో కొడుతుంది అంటూనే వాళ్ళిద్దరు నీకంటే ఎక్కువ అవుట్పుట్ ఇస్తామన్నారంటే నువ్వు ఆలోచించుకోవాలి కదా అని చెబుతున్నారు. బట్ ఇతరు కూడా ఆలోచించుకునేటట్టుగా లేడు. ఎందుకంటే హరీష్ కూడా వచ్చి అంటాడు నీ మాటలు కంట్రోల్లో ఉన్నాయని ఉండాలని అంటున్నారు వాళ్ళు, ఇన్పుట్స్ ఇచ్చారు అంటే అర్థం చేసుకుని హరీష్ కూడా కళ్యాణ్కి మంచి మాట చెప్పాడు. ఆయన ఏమంటాడు కళ్యాణ్ నేను కనిపించలేదంటే నేను కానిది నేను చూపించాను కదా, ఆపర్చునిటీ కూడా రాలేదు కదా నాకు టాస్క్లు అంటే, టాస్క్లు ఆడినంత మాత్రం ఆపర్చునిటీ కాదు, మీ పర్సనాలిటీ ఏంటి, నీ బిహేవియర్ ఏంటి అది చూసుకోవాలి మెయిన్. చాలామందికి టాస్క్లు ఆడలే, సుమన్ శెట్టి ఏం టాస్క్లు ఆడేసాడని వచ్చింది, నెగిటివిటీ ఎందుకు రాలేదు, టాస్క్లు ఆడినా సరే మంచిగా ఆడాడు కదా, కానీ దానివల్ల వచ్చింది దానికంటే నెగిటివిటీ రాలేదు కదా, రామురాధునికి ఎందుకు అంత నెగిటివిటీ రాలే, ఇలా చాలామందికి ఎందుకు రాలే, టాస్క్లు వాడడం అది మ్యాటర్ కాదు, దానివల్ల కాదు బిహేవియర్ చూస్తారు అది మెయిన్. ఈయన ఎంతసేపు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగితే ఎట్లా ఉంటుంది, సో అది ప్రూవ్ చేసుకోవాలి అక్కడ ఒక ఇతరికి ఒక పర్సనాలిటీ ఇది అనేది చూస్తారు కదా ఆడియన్స్, అది మిస్ అయిపోయింది అందువల్ల. అయితే హరీష్ ఇక్కడ చెప్పాడు నీ మాటలు హార్ష్గా ఉంటున్నాయంటే చూసుకో అన్నాడు, ఇంకా నేను బయటికి వెళ్ళాక మాట్లాడతా అని చెప్పాడు తప్ప ఇప్పుడే చెప్పొచ్చు కదా. మొన్న ఒక మాట అన్నాడు కదా, ఈ సెలబ్రిటీస్ని చూడగానే కామనర్ సొల్లు గార్చుకుంటూ తిరుగుతారు అన్నాడు కదా. సో మరీ అంత డైరెక్ట్గా చెప్పకపోయినా చెప్పినా మంచిదే, మొహం మీద పడేయాలని చెప్పినా మార్చుకుంటాడు. హరి తోటి కంటెస్టెంట్కి ఎంత దారుణమైన ఒపీనియన్ నా మీద ఫామ్ అయ్యిందంటే వచ్చిన వాళ్ళు కూడా అట్లా చెప్పారంటే ఆడియన్స్కి ఇంకా ఎట్లా ట్రోల్ అవుతుందో అని అర్థం చేసుకుంటాడేమో. పోనీ అంత హార్ష్గా చెప్పకపోయినా లేదు కళ్యాణ్ నాకు కూడా నీ మీద సేమ్ ఒపీనియన్ ఉంది, నువ్వు ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పున్నా అర్థమయ్యేదేమో. సో చెప్పకుండా ఉండిపోయారైనా హరీష్, మరి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అయింది అది. అలాగే ప్రియాని కూడా కళ్యాణ్తో నువ్వు మూల కూర్చుంటే అట్లా భరణి గారు ఏంటంటే 4 పాయింట్లు తెచ్చి ఆయన నిలబడి మాట్లాడుతున్నారు, నేను కూడా మన తరఫున నేను కానీ శ్రీజ కానీ లీడ్ తీసుకుని మాట్లాడితే అది బ్యాడ్ అయిపోతుంది, సో నువ్వు కూడా ఇక భరణి గారి లాగా 4 పాయింట్లు తీసుకుని లీడ్ తీసుకొని నాయకుడివే నడిపించమని టీంని ఆయన లెక్క చెబుతూ ఉంది. మరి అతను ఏం చేస్తాడో ఎలా అర్థం చేసుకుంటాడో చూడాలి, కానీ అంత తీసుకున్నట్టుగా లేడు. అంటే ఇంకోటి ఏంటంటే ఆ వాష్రూమ్ దగ్గర ఆ అమ్మాయి తనూజ నిల్చుంటే చాలా దగ్గరగా వెళ్ళిపోయి ఇలా మొహంలో మొహం పెట్టుకుని అలా చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇవే కదా నాకు ఆపర్చునిటీ రాలేదు, నేను టాస్క్లు ఆడలేదు, అతనికి అవకాశం రాలేదని ఆయన పిఆర్ కూడా కామెంట్లు పెట్టినా టాస్క్లు ఆడలేదు ప్రూవ్ చేసుకోలేదని పెట్టినా ఇవి మానుకుంటే చాలు. ఇవి ఎంత చేస్తే అంత నెగిటివ్ అవుతారు. సో ఆయన ప్రొఫెషన్ బట్టి ఆయన దీన్ని బట్టి ఒక రెస్పెక్ట్ ఉండదు కాబట్టి ఇలాంటి ఆఖరిగా ప్రియ చెప్తుంది కళ్యాణ్ వెనక్కరా ఆ పోజ్ బాగలేదు, అంత దగ్గరికి ఏంటి ఆ అమ్మాయి మీద పడిపోయినట్టు మొహం మీద ముఖం పెట్టుకుని వెనక్కరా బాగోలేదని ఆమె చెప్పేంత వరకు అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి, అసలు ఆవిడ మూడు బాగలేదు నీ పోజ్ బాగలేదు అవన్నీ కూడా చెబుతూ ఉంది. అట్టగా తనూజ్ ఈయన కూర్చున్నప్పుడు కూడా కళ్యాణ్ మీ అందరితో ఉన్నట్టు నాతో ఉంటున్నాడని రీతు చౌదరికి అడగడం, అలాగే రీతు కూడా ఒక్కొక్కరితో ఒక్కలా ఉంటున్నాడంటే అయితే మరి నువ్వెందుకు తినిపించడాలి ఇవన్నీ కూడా, ఈ అమ్మాయి కూడా తినిపించదు అతను తినిపించడాలి ఇవన్నీ కూడా ఆయన ఏమంటాడు నేను చూడడం వల్ల అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నావా అంటే అన్నిసార్లు కాదు కొన్నిసార్లు అని తనూజ చెబుతుంది. రీతు అయితే అన్నిసార్లు చూడకరా కొన్నిసార్లు చూడేలా కావిడ చెబుతుంది. సో మొత్తానికి ఇలాంటివన్నీ ఆపేసుకుంటే బెటర్. మళ్ళీ తనూజ ఏమంటుంది ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత 50-50 లెక్క ఉంది ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంది, అర్థమవుతుంది, చిన్నపిల్ల ఏం కాదు కదా, మనమేం అమాయకులం కాదు కదా, తొక్క తోలు లేదు ఎక్స్ట్రాలు మాట్లాడితే బ్రో అని పిలుస్తా అంటుంది, ఇంకా క్లారిఫై చేయాలంటుంది, నీకున్న ఫీలింగ్ ఏంటో చెప్పు డైరెక్ట్గా అతను ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా చెబితే ఎంజాయ్ చేస్తుంది ఏమో మరి.
సో ఆయన ఇంకేముంది, ఏమనిపిస్తుంది, అందరితో ఉన్నట్టు నాతో ఉంటున్నావు ఉండట్లేదు ఎందుకు, నేనేంటి స్పెషల్ అంటే ఆయన చెబుతా ఉన్నాడు, అందరూ ఒక లెక్క నువ్వు ఒక లెక్క అని చెబుతా ఉన్నాడు. మళ్ళీ అక్కడే అంటది ఏమని, ఏజ్లో నీకంటే నేను పెద్దదాన్ని అయినా ముదురుడిలా బిహేవ్ చేస్తాను, తగ్గించుకో, మామూలుగా ఉండదని సీరియస్ నోట్లో చెప్పే టోన్ను బట్టి, చెప్పే ఎక్స్ప్రెషన్ బట్టి అర్థం కానంత అమాయకుడు ఆ పిల్లడు కాదు. ఈ అమ్మాయి ఏది ఎలా కట్ చేయాలో చెప్పాల్సినంత తెలివి తక్కువ అమ్మాయి ఈమె కాదు. కానీ వాళ్ళ ఇష్టం, ఆడడానికి వచ్చారు, మేము ఇలాగే ఉంటాం, ఆడియన్స్ మనసులు గెలుస్తామంటే ఆడియన్స్ ఒకవేళ మీ ట్రాక్ బాగుందమ్మా మాకు నచ్చింది ట్రోఫీ ఇచ్చినా సంతోషమే, ఆడియన్స్ మెచ్చినోళ్ళే కదా విన్నారు. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, రాజు మెచ్చినోళ్ళ రంభ అని. ఇంకో సామెత కూడా ఉంది, రాజు తాను వలచిందే రంభ, తాను మునిగిందే గంగ అని మాదిరిగా ఎవరి ఇష్టం వాళ్ళది. ఆడియన్సే ఇక్కడ అల్టిమేట్ కింగ్ మేకర్స్. ఎవరిని చేస్తే వాళ్ళది ఏది నచ్చితే అది. సో మరి మీకేమనిపించింది ఒక మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.